టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ లెక్కల మాస్టర్ సుకుమార్ పుష్ప సినిమాతో నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసి టాప్ డైరెక్టర్గా నిలిచారు. ప్రస్తుతం పుష్ప కలెక్షన్స్ 2000 కోట్లకు చేరువలో ఉంది. ఇక ఈ విషయం ఇలా ఉంటే సుకుమార్ లాగే తన రక్తాన్ని మాత్రమే కాకుండా టాలెంట్ను కూడా పుణికిపుచ్చుకుని సుకుమార్ కూతురు సుకృతి వెన్ని చైల్డ్ ఆర్టిస్ట్గా నటనా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా గాంధీ తాత చెట్టు అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాకు పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపి టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, ఎలమెంచలి రవిశంకర్, శేషా సింధూరావు నిర్మాతలు. ఇక ఈ సినిమా విడుదల కాకముందే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి కూడా పురస్కారం దక్కించుకుంది. అయితే ప్రేక్షకులను అలరించేందుకు జనవరి 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు గాను ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ను సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. అనంతరం ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ గాంధీ తాత చెట్టు ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. అందరి మనసులను హత్తుకునే సినిమాలా ఇది అనిపిస్తోంది. సుకృతికి ఈ సినిమా టీం అందరికీ నా అభినందనలు అంటూ ప్రిన్స్ మహేష్ బాబు తన ట్విట్టర్ పోస్ట్ చేశాడు. ఇక పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్ ఎలా ఉందో చూసుకున్నట్లయితే, గాంధీ అనే పేరున్న ఓ అమ్మాయి ప్రయాణం ఇది. గాంధీ అని పేరు ఆ అమ్మాయికి పెట్టడం ఏంటి అన్నది అసలు ప్రశ్న. దానికి ఈ ట్రైలర్లోనే అందమైన జవాబు చెప్పారు. గాంధీ ప్రపంచం అంతా గొప్ప పిలిచే పేరు ఆడబోగేంద్ర. పల్లెటూరులోని ఆ అమ్మాయి ఇచ్చిన మాట కోసం గాంధీ మార్గాన్ని ఎంచుకున్న కథగా సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అయితే గాంధీ పేరు పెట్టుకున్న ఓ అమ్మాయి ఆయన బాటను, సిద్ధాంతాలను అనుసరిస్తూ తన తాతకు ఇష్టమైన చెట్టును, తన ఊరును ఎలా రక్షించుకుంది అనే కథాంశంతో సినిమా తీశారు. ఇందులో ఆ అమ్మాయిని అంతా గాంధీ అని పిలుస్తుండగా ఆ అమ్మాయి మాత్రం పలకదు. ఓ చెట్టు కింద ఓ పెద్ద ఆయన కూర్చుని ఆ అమ్మాయిని పిలిచి, దీనిని నరికేస్తే నేను చచ్చినట్లే కాబట్టి నాకు మాట ఇవ్వమని అంటాడు. దీంతో చెట్టును అలాగే ఉండేలా చేస్తాను అని తాతకి ప్రమాణం చేస్తుంది ఆ అమ్మాయి. ఈ క్రమంలోనే ఊరిలోకి ఫ్యాక్టరీ కట్టడానికి కొంతమంది వస్తారు. చెట్టు తొలగించాలని చూస్తారు. కానీ తాను మాత్రం తన తాతకి ఆ చెట్టును కొట్టేయకుండా చూసుకుంటా అని మాటిస్తుంది. అయితే ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చిన వారు మాత్రం చెట్టు కొట్టేస్తుంటే తన జుట్టును కత్తిరించుకుంటుంది. ఈ క్రమంలో అంతా ఆమెను ఓదారుస్తుంటే రఘుపతి రాజారాం అని ఎమోషనల్గా చెప్తుంది. మొత్తంగా ఈ కథ అంతా ఆ చెట్టు చుట్టూ తిరుగుతున్నట్లు చూపించి ఎమోషనల్గా కట్టిపడేశారు. గాంధీ తత్వాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ట్రైలర్ చాలా భావోద్వేగంగా సాగింది. గాంధీ పేరు పెట్టుకున్న అమ్మాయి నిజంగానే గాంధేయవాదిగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. అబద్ధం ఆడదు, చిన్న అపకారం కూడా చేయదు. అలాంటి అమ్మాయి తన తాతకు మాటిస్తుంది, చెట్టును కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని ట్రైలర్లో చూపించారు. ఇక ట్రైలర్లో సుకృతి నటన, ఆమె ఎక్స్ప్రెషన్స్ చాలా సహజంగా అనిపించాయి. నేపథ్య సంగీతం, కెమెరా పనితనం అన్నీ కూల్గా ఉన్నాయి. క్లైమాక్స్లో గాంధీ అవతారంలో సుకృతి కనిపించడం, రఘుపతి రాఘవ రాజారాం అంటూ భావోద్వేగంగా పలికించడం ఇవన్నీ ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఒక సందేశాత్మకమైన నేపథ్యంతో వస్తున్న ఈ చిత్రం థియేటర్స్లో విడుదలయ్యాక ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని అనుకోవచ్చు. సుకృతి వెన్నీకి మరింత గుర్తింపు దక్కే అవకాశం ఉందని చెప్పొచ్చు.